హిందువులలో ఎన్ని దేవతలు ఉండ్రు, ఎంతమంది దేవుళ్ళు? 3 కోట్లు ఉండ్రా? ఎందుకున్నాయి? పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు, 2 పెళ్లిళ్ళు చేసుకునేటోనికి ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు, మందు తాగేటోళ్ళకి ఓ దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, కళ్ళు కొయ్యాలి, కోడి కొయ్యాలి అనేటోళ్ళకు ఉండ్రు, పప్పన్నం తినేటోళ్ళకు కూడా దేవుడు ఉండు. అవునా? బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా మారింది వ్యవహారం. బీజేపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సుమిరెన్ కొమరాజ్ ని అరెస్ట్ చేయడం జరిగింది. అబిడ్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుపై కేసు నమోదు చేశారు పోలీసులు. అబిడ్స్ పోలీస్ స్టేషన్ కు బీజేపీ లీగల్ టీం చేరుకుంది. ప్రస్తుతం విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. అక్కడ కాస్త కైండ్ ఆఫ్ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటున్న క్రమం, ఎందుకంటే అక్కడికి అందరూ చేరుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలు చేరుకుంటున్న క్రమం విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. బీజేపీకి కొద్దిసేపటి క్రితం ఇన్ఫాక్ట్ తెలంగాణ బీజేపీ చేస్తున్న పోస్ట్ 2 ఏళ్లు 6 చేతులు అంటూ, ఇదిగో రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పాలన రిపోర్ట్ కార్డు అంటూ కూడా ఇటు రేవంత్ రెడ్డి కుర్చీలో కూర్చోబెట్టి కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నట్టుగా ఒకసారి ఆ పాయింట్స్ చూద్దాం. 2 ఏళ్లు 6 చేతులు, ఒక చేతకాని సీఎం అంటూ కూడా ఆ పోస్ట్ చేయడం జరిగింది తెలంగాణ బీజేపీ. తెలంగాణ రియల్ ఎస్టేట్ అంతా అన్నదమ్ముల గుప్పిట్లు, ఢిల్లీ హైకమాండ్ కు వారం వారం కప్పం అంటే వసూళ్లు, విచ్చలవిడిగా హిందూ దేవాలయాల కూల్చివేతలు, కేసీఆర్ ను కేసుల నుంచి కాపాడేందుకు చీకటి ఒప్పందం, గూండాలు రౌడీలదే రాజ్యం, ఫైల్ నుంచి ప్రాజెక్టు వరకు ప్రతి దానికి 25% కమిషన్. ఇది ప్రజాపాలన కాదు, ఇది పక్కా దోపిడీ. మార్పు రావాలంటే బీజేపీ రావాలి అనే పాయింటర్స్ ని అక్కడ పాయింట్ చేస్తూ రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పాలన రిపోర్ట్ కార్డు